ప్రతి కుటుంబంలోనూ గొడవలు ఉంటాయని వీటిని సంచలనం చేయవద్దని మంచు విష్ణు విజ్ఞప్తి చేశారు. తన తల్లిదండ్రులు ఇద్దరు ఆసుపత్రిలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదని చెప్పారు. మీడియాపై జరిగిన ఘటన దురదృష్టకరమని మంచు విష్ణు వ్యాఖ్యానించారు. ప్రేమతో గెలవాల్సింది రచ్చబెట్టుకుంటే ఎవరూ గెలవలేరండి. ఓన్లీ థింగ్స్ కెన్ బి వన్ బై లవ్. నాన్నగారేంటో ఆయన మనస్తత్వం ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు. అంటే నాన్న చిన్నప్పటి నుంచి నన్ను చాలా ఇష్టంగా ప్రేమగా చూశారు. కేవలం మీ వల్ల మాత్రమే ఇదంతా కూడా జరుగుతుందని ఆరోపిస్తున్నారు. మీరు శత్రువుగా చూస్తున్నారు తమ్ముడుగా. ఆయన గురించి నెగిటివ్ గా మీరు పోర్ట్రే చేశారు, అందుకని ఇష్యూకి కారణమైంది అని అంటున్నారు. నాన్న మీద ఎప్పుడూ నాకు గౌరవం ఉంటుంది అని చెప్తున్నారు. మనసులో మీరేం చెప్తారు? దాని గురించి చెప్పేది ఏం లేదండి. వాళ్ళు పొట్టజించుకుంటే పేగులు కాలిపోయిన పడతాయి. ఫ్యామిలీ గురించి ఐ విల్ నెవర్ స్పీక్. చెప్పచ్చు, ఇమ్మెచ్యూర్గా కొంతమంది మాట్లాడచ్చు, చిన్నవాడు కదా అని తను మాట్లాడచ్చు, అవగాహన లేకుండా మాట్లాడచ్చు. బట్ ఐ జస్ట్ కీప్ క్వైట్. మీరు ఎన్ని క్వశ్చన్స్ అడిగిన ఫ్యామిలీ గురించి, నేను నా ఫ్యామిలీ విషయాలు నేను బయట చెప్పను. మీ ఫ్యామిలీ గురించి మీరు అడిగితే మీరు చెప్పరు కదా. సేమ్ థింగ్ ఐ విల్ నాట్ టాక్ అబౌట్ మై ఫ్యామిలీ. మీరు ఫ్యామిలీ సమస్య అంటున్నారు, అదే ఫ్యామిలీతో నాకు రక్షణ కావాలని నాన్నగారు అంటున్నారు. ప్రాబ్లం ఎక్కడైందంటే, నేను కానీ ఊర్లో ఉంటే ఆ లెటర్ అసలు నేను కంప్లైంట్ ఇప్పించేవాడిని కాదు. ఐ వుడ్ హ్యావ్ స్పోకెన్ టు హిమ్. దీని అన్నిట్లోకి నేను విపరీతంగా నలిగిపోయేది. మా అమ్మ, ఆవిడ మంచాన్ని పడింది. నాన్నగారు అడిగింది ఒకే ఒకటి, సరే ఆ లెటర్ వరకే నేను మాట్లాడతాను, నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అన్నారు. అంతవరకే మాట్లాడుతున్నాను, అంతవరకే. కానీ ఫ్యామిలీ గొడవ వల్ల మీరు తమ్ముడిని ఇంట్లో ఉండొద్దు అంటానికి కారణం ఏంటి? తమ్ముడితో అభద్రతను ఫీల్ అవుతున్నారా? తమ్ముడు ఆస్తి అడుగుతున్నాడా? తమ్ముడు పెళ్లి చేసుకున్న వివాహం మీకు నచ్చలేదా? అగైన్ మీరు అడిగింది ఏదైనా సరే నా ఫ్యామిలీ ఇష్యూస్ ని మాట్లాడు. నేను లెటర్ పెట్టిన దాని గురించే మాట్లాడతాను. ఇవన్నీ మీరు ఏమన్నా ఊహించుకోవచ్చు. కానీ సుమాన పెళ్లి చేసుకున్నాడు, బిడ్డను కన్నాడు. అది శుభకార్యం, అది మంచిది. ఐ హోప్ హీ లివ్స్ 100 years విత్ గుడ్ హెల్త్ అండ్ వెల్త్. ఆయనకు అలాగ ఫీల్ అవుతున్నారంటే దర్ ఇస్ సంథింగ్ ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ అబౌట్ ఇట్. బట్ నాన్నగారికి, ఆయన ఇంటికి, ఏ తండ్రికైనా ఆయన సంపాదనకి ఆయనకే హక్కు ఉంటుంది. మా నాన్న ఆయన ఆస్తులన్నీ ఆయన కష్టార్జితం. మా నాన్న ఈ రోజుకి గర్వంగా చెప్పుకుంటారు. నాకు 2 చొక్కాలు ఉన్నాయి. ఆ చొక్కాలు నేను గంజి పెట్టుకొని నేను ఐరన్ చేసుకున్నాను. ఎందుకంటే డ్రెస్ అండ్ అడ్రస్, ఒక వ్యక్తితో ఎలా మాట్లాడతావు అడ్రస్, నువ్వు వేసుకున్న బట్టలు, డ్రెస్, ఈ రెండు గొప్పగా ఉండాలని. ఆయన తినడానికి, బ్రేక్ఫాస్ట్ తినడానికి డబ్బులు లేని రోజులు ఉన్నాయి ఆయనకి. ఆయనే గర్వంగా చెప్పుకుంటారు. మీ అందరి ముందు కూడా చెప్పున్నారు. ఆయన అక్కడి నుంచి ఆయన స్వయం కృషితో ఈరోజు ఆయన కానీ లేకపోతే మా అందరికీ మొదటి గుర్తింపు లేదు. మీరందరూ కూడా మాకు గౌరవం ఇచ్చేది కూడా మోహన్ బాబు గారి పిల్లలనే. ఇప్పుడు ఆయన లేకపోతే మేము లేము. ఇప్పుడు ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. ఇప్పుడు ఆయన ఈరోజు నువ్వు నా దగ్గర ఉండడానికి వీల్లేదు అన్నాడంటే ఆయన ఇంట్లో, నేను ఉండడానికి నాకు హక్కేం ఉంది. నేను కానీ, మా సోదరి కానీ, నా సోదరుడు కానీ, మేమందరం బయట ఉండేవాళ్ళం. నేను బయట ఉంటున్నాను, సపరేట్ ఉంటున్నాను. ఈరోజు నేను జాయింట్ ఫ్యామిలీ నమ్ముతాను. నాకు ఉమ్మడి కుటుంబం ఇష్టం. కొంతమందికి న్యూక్లియర్ ఫ్యామిలీ ఇష్టం. అది తప్పు లేదు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. ఇప్పుడు నాన్నగారికి పలానా వ్యక్తి ఇంట్లో ఉండడం ఇష్టం లేదు, నా ఇల్లు ఇది వద్దు అన్నప్పుడు ఆ మాటకి గౌరవం ఇవ్వాలి, తండ్రికి గౌరవం ఇవ్వాలి. లీగల్గా ఎన్ని రైట్స్ ఉన్నా లేకపోయినా నేను నమ్మేది 4: మాతా, పిత, గురువు, దైవం. ఈ 4 కానీ మనం మర్చిపోయామంటే మనకి జంతువులకి డిఫరెన్స్ లేదు. తల్లిదండ్రులని రెస్పెక్ట్ చేయని వాళ్ళు ఏ రోజు దేవుడు కరెక్ట్గా చూడరు. మనోజ్ మోహన్ బాబు గారిని రెస్పెక్ట్ చేయట్లేదా? తల్లిదండ్రులను రెస్పెక్ట్ చేయట్లేదా? యాక్షన్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ అండి. మన ప్రవర్తనను మనం వచ్చే మాటలు ఇంట్లో ఉండొద్దు అని అండు
కరెక్ట్ యువర్ సెల్ఫ్ దాని మన చరిత్రలో చాలా ఉంది. మన రామాయణం స్టార్ట్ అయిందే అక్కడ. సో కరెక్ట్ యువర్ సెల్ఫ్. ప్రతి ఇళ్లలోనూ ఉంది, లేదని మాత్రం చెప్పకండి. అది నేను ఇళ్లలోనూ ఉన్న రామాయణంలో దశరథుడి ఇంట్లో జరిగింది కాబట్టి ఈ రోజు చరిత్ర చెప్పుకుంటుంది. మోహన్ బాబు ఇంట్లో జరిగింది కాబట్టి ఇప్పుడు అందరూ కూడా చూడాల్సి వస్తూ ఉంది. సో అందుకే ఎందుకు అందరి ఇంట్లోనూ ఉండదని అడుగుతున్నారు. అది time will tell. దశరథుడు కాబట్టి ఈ రోజు కూడా మీరు దశరథుడి గురించి చెప్పారు. రెండో ఫ్యామిలీలో కుటుంబ తగాదాలు ఉన్నాయి. మోహన్ బాబు కాబట్టి ఇప్పుడు మోహన్ బాబు కుటుంబం కాబట్టి మాట్లాడుకోవాల్సి వస్తుంది. అది సినిమాలు ఎంత ఆదరించున్నారు మీ అన్ఫార్చునేట్ గా ఏంటంటే ఐ రెస్పెక్ట్ దాట్. అన్ఫార్చునేట్ గా ఏంటంటే పట్టాల్సిన అవసరం లేదు. మీడియాని నేను తప్పు పట్టట్లేదండి. మీడియాని మొత్తం 100% నేను తప్పు పట్టట్లేదు. ప్లీజ్ ఐ నెవర్ సెడ్ దాట్. కొంతమంది వరకే మాట్లాడుతున్నాను. అండ్ ఈవెన్ మీకు తెలుసు, హద్దు మీరుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ గురించే మాట్లాడుతున్నాను. ఎస్, వీఆర్ పబ్లిక్ ఫిగర్స్. ఫార్చునేట్లీ దేవుడు ఇచ్చిన వరం అది. పబ్లిక్ ఫిగర్స్ మేము. మా గురించి మీరు రిపోర్ట్ చేయడానికి తప్పు లేదు. బట్ దర్ ఇస్ ఎ లిమిట్. సిపిఐ నారాయణ గారే నిన్న ట్వీట్ చేశారు. ఆయన ఏమన్నారు? ఎంతమంది మాట్లాడుతున్నారు? ఆఫ్ కోర్స్ స్వలాభం కోసం కొంతమంది రాజకీయ నాయకులు ఏదన్నా మాట్లాడచ్చు, కానీ మెజారిటీ ఆఫ్ దెమ్ ఎందుకు కొంతమంది ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారని వాళ్ళే అంటున్నారు. పెద్దలేగా వాళ్ళందరూ, సొసైటీలో గౌరవించదగ్గ వాళ్ళే కదా. నారాయణ గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఇది చేసేవాళ్ళు. మీ ఎథిక్స్ మీకున్నాయి, వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. ఐ రెస్పెక్ట్ 90%, 95% వాళ్ళకి నేను రెస్పెక్ట్ చేస్తున్నా. ఆ అతిక్రమించే వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి. డు నాట్ ఇట్ ఈస్ అన్ఫార్చునేట్. సి ఐ హ్యావ్ అ ఫాదర్. ఓకే, హీ 70 years old. ఆయన హెల్త్ నాకు ఇంపార్టెంటే కదా. ఒక కొడుకుగా నేను చేయాల్సిన ఫస్ట్ బాధ్యత ఏంటి? నా ఫాదర్ మదర్ని నేను చూసుకోవాలి. దట్ ఈస్ వాట్ మై ఫస్ట్ కన్సర్న్ ఇస్. విష్ణు గారు ఎప్పుడు క్రమశిక్షణ గురించి మాట్లాడతారు, మీరు ఐకమత్యం గురించి మాట్లాడతారు. మేమందరం ప్రేమానురాగాలతో ఉన్నామని మీరు చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు మళ్ళీ అదే మొదటికి వస్తున్నాయి. ఎందుకు మీ మధ్య ఐకమత్యం చెడింది? ఎందుకు క్రమశిక్షణ తప్పింది? ఎందుకు ప్రేమాభిమానాల మధ్య ద్వేషం ఎందుకు వచ్చింది? ఫ్యామిలీస్ ఆర్ కాంప్లికేటెడ్. అదే ఎందుకు? ఐ విష్ ఐ న్యూ ఐ హ్యాడ్ అన్ ఆన్సర్ ఫర్ దట్. దానికి జవాబు ఉంటే ఆస్తుల వివాహమా? ఐ విష్ ఐ హ్యాడ్ అన్ ఆన్సర్ ఫర్ ఇట్. ఏది ఒకవేళ ఆన్సర్ ఉన్నా కూడా నాకు నీకు చెప్పడం నాకు ఇష్టం లేదు. బట్ డెఫినెట్లీ నాట్ ద మ్యారేజ్. రోజు తాగి వచ్చేసి బాగా గొడవ చేస్తున్నావు నువ్వు. ఎవరు వినయని కూడా ఆయన మన కోసం వస్తే అతన్ని కూడా నువ్వు కొట్టి అవమానించావు. లేదు, అది పొరపాటు. వినయ్ గారు నాకు అన్న లాంటి వాడు. మా నాన్న ఎప్పుడు చెప్తాడు, వినయ్ ఆయనకి మొదట పెట్టాలి. అంత క్లోజ్ మా నాన్నగారికి. ఆయన ఎప్పుడు ఎవరు చేయి చేసుకోలేరు. ఆయన పొరపాటును కూడా ఏమన్నా. ఆయన నాకు అన్న లాంటి వాడు. సో అది నాన్నగారు ఏం మాట్లాడారో దాంట్లో ఒకసారి క్లారిటీగా వినండి. ఆయన ఏం మాట్లాడారో దాంట్లో క్లారిటీ ఉంది. దాని గురించి నేను వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓన్లీ దట్ వన్ కరెక్షన్ నేను చెప్పాల్సింది. వినయ్ గారికి నాకు ఉన్న సన్నిహితం దాదాపు ఒక 15 సంవత్సరాల నుంచి. ఆయన భారతదేశంలో గొప్ప గొప్ప స్థానాల నుంచి వచ్చారు, మీకు తెలుసు. అది నేను మీడియాలో చెప్పాల్సిన అవసరం లేదు. మీరందరూ కూడా ఆయన గౌరవిస్తారు. మీ అందరికీ తెలుసు ఆయన స్టేచర్ ఏంటో. ఒక అన్నలాంటి వ్యక్తి ఆయన నాకు. మా నాన్నగారే చెప్తారు ఆయనకు పెద్ద కొడుకని. సో దాని గురించి నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఆయన దాంట్లో చెప్పింది అది మీరు అర్థం చేసుకోవాలంతే. ఓకే, దట్ ఈస్ నాట్ అన్ అలిగేషన్ అండి. దట్ ఈస్ అ ఫ్యాక్ట్. నేను అలిగేషన్ ఇవ్వట్లేదు. పోలీసుల దగ్గర నేను తీసుకున్న రిసీప్ట్ కాపీస్ దగ్గర పైన కూడా ఉంది. బట్ మీకు ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. మీడియాలో ఫస్ట్ వచ్చిన తర్వాత నాకు సమన్స్ రావడం. యాజ్ ఎ జనరల్ పబ్లిక్ ఐఎమ్ టాకింగ్ టు యూ. ఐ నో మై రైట్స్ కదండి. మరోవైపు మనోజ్ ఏమో కంప్లీట్ గా విష్ణు టీమ్ కి మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు, పోలీసులు అంటే మొత్తానికి. I feel the only thing is that I leave you to judge it. నిన్న రాత్రి జరిగిన సంగతి యూ సాట్. మీ ఇళ్ళకి వచ్చి ఎవరైనా ఒక 20 మంది వచ్చి మీ గేట్లు పగలగొట్టి లోపల తండ్రిగా కూర్చొని ఉంటే తండ్రిపైకి వెళ్తారా అనే క్వశ్చన్ మీకే వదులుతున్నాను. నేను చావనైనా చేస్తాను, కానీ అలాంటి పని చేయండి.
నాన్న నోరు మూసుకో అంటే షడప్. కోర్టుకి వెళ్ళబోతున్నారా ఏంటి పోలీసులు విచారణకి హాజరవుతారా? పోలీస్ ఏంటి? విచారణ- నేను కంపల్సరీ నేను చెప్పాను కదండి, కమిషనర్ గారికి నేను రెస్పెక్ట్ ఇస్తాను. ఐ గివ్ రెస్పెక్ట్ టు ద చైర్ అండ్ ఐల్ గో. నాన్నగారికి ఇప్పుడు న్యూస్ బులెటిన్ ఇప్పుడే వచ్చింది కదా, మెడికల్ బులెటిన్. సో వన్స్ ద సిటీ స్కాన్ ఇస్ ఓవర్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఓవర్, నా పరిస్థితి ఇట్స్ యూనో కదిపితే ఏడ్చేటట్టున్నా. మై మదర్స్ నాట్ ఫీలింగ్ వెల్ అట్ వన్ సైడ్. అంటే మనోజ్ గారు ఆయన భార్య వచ్చిన తర్వాత మారిపోయాడు, వాళ్ళిద్దరు కలిసి ఇది అంతా చేస్తున్నారు అనేసి చెప్పారు ఆయన పార్టీ మీద. నాన్నగారు మాట్లాడింది అది మీకు అర్థమైతే అది దాంట్లో ఉంది. ఐ డోంట్ వాంట్ అంటే భార్య మాట్లాడింది మనోజ్ ఇలా తాగేసి అలా చేస్తూ ఉన్నాడు అని అంటున్నారు. అది నిజమే? శ్రీ విద్య ఐ విల్ నాట్ ఆన్సర్ దట్ అంటే క్వశ్చన్. విద్యా సంస్థల ఇష్యూ పెద్దదవడం వల్లే ఇదంతా జరుగుతుంది ఫీజులు అని దానికి చెప్పేసి సంబంధించి- బయట మనోజ్ అయితే డైరెక్ట్గా అక్రమాలు జరుగుతున్నాయి అక్కడ అని స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, సో అదేనా కారణం ఈ ఇష్యూస్ అంతటికి? అక్రమాలను బయట పెడితే ఇలా దాడి చేస్తారా అంటున్నారు. దాని మీద ఏమన్నా? దే క్యాన్ డూ ఇట్. టుడే తెలుగు రాష్ట్రాల్లో మోహన్ బాబు యూనివర్సిటీ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ. భారతదేశంలో ఐఐటీస్ని ఛాలెంజ్ చేశాం మనం, మోహన్ బాబు యూనివర్సిటీ. 2 రాష్ట్రాల్లోనూ మోహన్ బాబు యూనివర్సిటీ లాస్ట్ 3 yearsగా హైయెస్ట్ పే ప్యాకేజ్ ఒక స్టూడెంట్కి 75 లక్షలు 60 లక్షలు. ఒక మామూలు ఫార్మర్ డాటర్ కూలి పని చేసుకునే ఒక ఫ్యామిలీ నుంచి వచ్చి 45 లక్షల రూపాయలు జీతం సంవత్సరానికి అనేది ఆ ఘనత మోహన్ బాబు యూనివర్సిటీకి ఉంది. అండ్ త్వరలో అనౌన్స్ చేస్తాం. భారతదేశం ఎన్నో సంవత్సరాల నుంచి ఫారిన్ యూనివర్సిటీస్ ఇండియాకి తీసుకురావాలని ప్రయత్నిస్తుంది. ఇండియాలోనే ఫస్ట్ యూనివర్సిటీ మోహన్ బాబు యూనివర్సిటీ అవుతుంది. పెన్ స్టేట్ యూనివర్సిటీతో ఇండియాకి తీసుకురావడం. అండ్ దే ఆర్ ర్యాంక్ నెంబర్ 50 ఇన్ ద వరల్డ్. సో ఆ ఘనత మోహన్ బాబు యూనివర్సిటీకి ఉంది. అండ్ అఫ్ కోర్స్ వీఆర్ గవర్న్ బై లాస్, ఎవ్రీథింగ్. ఇట్స్ అన్ ఓపెన్ బుక్, యూనో దే క్యాన్ కమ్. అక్కడ అండ్ అనదర్ వన్ గ్రేట్ థింగ్ ఇస్ దట్ ఒక స్టూడెంట్ ఫీమేల్ మేల్ రేషియోలో ఎప్పుడు ఫీమేల్ రేషియో 30 to 35% ఉంటుంది. ఆర్గనైజేషన్స్లో కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఎక్కడైనా. మోహన్ బాబు యూనివర్సిటీలో 53% ఉమెన్ ఉన్నారు, గర్ల్ చైల్డ్. దానికి ఒకే ఒక రీజన్, బికాజ్ ఛాన్సలర్ మోహన్ బాబు గారిని నమ్మి, ఆయన క్రమశిక్షణని నమ్మి తల్లిదండ్రులు అక్కడ చేర్పిస్తున్నారు. సో అది మాకు దేవాలయం, యూనో, అది మా గుడి. గుడి గురించి తప్పుగా మాట్లాడితే అది దట్స్ నాట్ రైట్. సార్ రెండు వైపుల నుంచి ఎఫ్ఐఆర్ సార్, రెండు వైపుల నుంచి ఎఫ్ఐఆర్. తమ్ముడైతే నాన్నకు కొంచెం సపోర్ట్